వాస్తవంగా జ్వరాలు పెద్ద ఎత్తున ఈనాడు ఆంధ్రజ్యోతి రాసినాయి, అర్రజన్ మీడియా కూడా రాసినాయి. అయితే ఇక్కడ రాసేటటువంటి స్టోరీస్ ఇట్లా ఉంటాయి. ఏమని అంటే గడిచిన 3 రోజులుగా సుమారు 800 మంది విద్యార్థులకు అనారోగ్యం. ఎక్కడ? నూజివీడు ట్రిపుల్ ఐటీలో ఏకంగా 800 మంది విద్యార్థులకి. నిన్న ఒక్కరోజు 342 మందికి అనారోగ్యం. ఏలూరు జిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీలో జరిగింది. జ్వరము, కడుపు నొప్పి, వాంతులు, విరోచనాలతో చికిత్స పొందుతున్న విద్యార్థులు. అదే జగన్ ఉన్నప్పుడు జరిగితే ఏమై ఉండేది? అసమర్థ జగన్, సైకో జగన్, పిల్లల్ని పట్టించుకోవా, దుర్మార్గుడా జగన్, ఏంటిది అన్నటువంటిది ఉండేది. అదే ఇప్పుడు వచ్చేటప్పటికి అదేదో సహజ సిద్ధ పరిణామం కాబట్టి జరిగిపోయింది. వాస్తవంగా అప్పుడైనా ఇప్పుడైనా లోకల్గా ఆ సిబ్బంది పొరపాటు ఉంటుంది, ప్రభుత్వ అధికారుల పొరపాటు ఉంటుంది, ఆ వ్యవస్థ పొరపాటు ఉంటుంది. కానీ దాన్ని అంతా తీసుకొచ్చి అప్పుడు జగన్కి రుద్దేవాళ్ళు. పేరే హెడ్డింగ్కే జగన్ నీ చేత కాలేదా, జగన్ దిగిపో, జగన్ ఇదేంటి అని రాసేవాడు. ఇప్పుడు అట్ట రాసే ధైర్యం లేదు. అదే తేడా.